అండ్ లాస్ట్ కన్స్ట్రెంట్ వచ్చి మనకి ట్రాన్స్ఫర్మేషన్ కన్స్ట్రెంట్. ఈ కన్స్ట్రెంట్ చాలా యూస్ఫుల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ కన్స్ట్రెంట్ ఇది, అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ కన్స్ట్రెంట్ కూడా. చాలా క్లియర్గా అండ్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ వాచ్ ద కంప్లీట్ వీడియో. ఈ కన్స్ట్రెంట్ ఎలా యూస్ చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్ తీసుకున్నాను. ఈ కార్ పార్ట్స్ అన్ని ఒక్కొక్క ఎంటీకి నేను అసైన్ చేశాను. ఇప్పుడు ఎంటైర్ బాడీనేమో ఒక ఎంటీకి అసైన్ చేశాను, ఒక్కొక్క వీలు ఒక్కొక్క ఎంటీకి అసైన్ చేశాను అనమాట. ఇప్పుడు ఈ బాడీ ఏదైతే ఉందో అది నేను మూవ్ చేశానంటే, లైక్ ఫ్రంట్కి కానీ బ్యాక్ కానీ మూవ్ చేశానంటే దాంతోపాటు ఈక్వల్గా అండ్ రియల్ టైం ఎలా ఏవైతే మూవ్ అవుతాయో సో అలాగే యాక్యురేట్గా ఆ వీల్స్ అనేది మూవ్ అవ్వాలి. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే, ఆల్రెడీ ఈ ఒక్క వీల్కి నేను అది ఆల్రెడీ క్రియేట్ చేశాను. సో ఇది మూవ్ చేసి చూద్దాం. చూసారా, నేను ఓన్లీ బాడీ మాత్రమే మూవ్ చేస్తున్నాను. ఈ ఒక్క వీలు ఎంత యాక్యురేట్గా రొటేట్ అవుతుందో చూడండి. సో దీని క్లోజప్లో చూసినట్టయితే ఈ బాడీ మూవ్ చేసేటప్పుడు చాలా యాక్యురేట్గా, నేను అంత క్లోజప్లో మూవ్ చేస్తున్నానో అంత స్లో కూడా ఇది మూవ్ అవుతుంది. స్పీడ్గా మూవ్ చేస్తే స్పీడ్గా కూడా మూవ్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ నేను ఈ వీల్ మీద క్రియేట్ చేద్దాం. సో మనం ఏం చేయాలి, మన బాడీని మూవ్ చేస్తే ఒక వీలు రొటేట్ అవ్వాలి. సో దానికి నేను ఏం చేశాను, ఈ వీల్ ఏదైతే ఉందో దానికి ఎంటీని పేరెంట్ చేశాను. ఆ ఎంటీని ఏం చేశాను, మళ్ళీ దీనికి పేరెంట్ చేశాను. అంటే డైరెక్ట్గా వీల్ని పేరెంట్ చేయకుండా ఓన్లీ ఎంటీస్ని యూజ్ చేసి జస్ట్ ఈ బాడీని మూవ్ చేస్తే ఆ వీల్ రొటేట్ అయ్యేలాగా ఎంటీస్ని మాత్రమే నేను పేరెంటింగ్ చేశాను ఒకదానికొకటి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఫర్ సపోజ్ ఈ వీలు రొటేట్ అవ్వాలి. సో దానికి ఏం చేస్తాం, నేను ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పినట్టే ఏదైతే మనకి వేరే బాడీతో ఎఫెక్ట్ అవ్వాలనుకుంటున్నామో దాన్ని సోర్స్గా తీసుకుని దానికి మనం ఇది అప్లై చేయాలి. సో మనకి ఇది కన్స్టెంట్ అప్లై చేసాం, మూవ్ చేసి చూద్దాం ఎలా రొటేట్ అవుతుందా, అవ్వట్లేదు. సో మళ్ళీ ఏం చేయాలంటే దీనికి ఈ వీల్ని సెలెక్ట్ చేసి, ఇప్పుడు మనకి లొకేషన్ అనేది ఇది కాబట్టి దీన్ని ఒక లొకేషన్ మెన్షన్ చేయాలి, దీనికేమో రొటేషన్ మెన్షన్ చేయాలి. సో దానికి మనం ఏం చేయాలంటే, ఇక్కడ మీరు మ్యాప్ ఫ్రమ్ మ్యాప్ టు అని ఉంది. మ్యాప్ ఫ్రమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మనం ఇది ఇచ్చామో అది మ్యాప్ ఫ్రమ్, ఇది సెలెక్టెడ్లో ఉంది కదా, ఇది ఏదైతే ఉందో అది మ్యాప్ టు. అంటే దీన్ని మూవ్ చేసినప్పుడు ఇది రొటేట్ అవ్వాలని మనం ఇక్కడ ఫిక్స్డ్గా ఇస్తామన్నమాట. సో ఇది ఏమైంది, ఇది లొకేషన్ చేంజ్ అవుతుంది, ఇది రొటేషన్ అవుతుంది అన్నమాట. సో డైరెక్షన్ చూసుకుందాం, ఇది వై డైరెక్షన్. వై డైరెక్షన్ ఉందంటే బాడీ అనేది వై డైరెక్షన్లో మూవ్ అవుతుంది, బట్ రొటేట్ అయ్యేది మాత్రం ఇది ఎక్స్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఇది ఎక్స్ రొటేట్ చేస్తేనే మనకి వీల్ అనేది రొటేట్ అవుతుంది, అంతేగాని వై రొటేట్ చేస్తే ఎలా రొటేట్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ వీల్కి దీన్ని యాడ్ చేసాం కదా, దాన్ని లొకేషన్ ఉంచుదాం. లొకేషన్ నుంచి వై యాక్సెస్ మూవ్ అవ్వాలి కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక 5 మీటర్స్ పెట్టుకుంటున్నాను, అంటే 5 మీటర్స్ దూరం మూవ్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు బాడీ మూవ్ చేస్తున్నాను, ఏమైనా మూవ్ అయిందా, మూవ్ అవ్వదు. మళ్ళీ వీళ్ళు సెలెక్ట్ చేసి ఇక్కడ రొటేషన్ మెన్షన్ చేశాను. రొటేషన్ మెన్షన్ చేసిన తర్వాత మనకి ఎక్స్ డైరెక్షన్ కదా ఎలా రొటేట్ అవ్వాలి. సో దీనికి ఏం చేస్తున్నాను అంటే, ఇక్కడ 360 డిగ్రీస్ అని మెన్షన్ చేశాను. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం, ఇప్పుడు ఏమన్నా మూవ్ అవుతుందా, లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ లొకేషన్ అనేది వై డైరెక్షన్లో 5 మీటర్స్ పెట్టాం, బట్ ఇక్కడ ఎంత ఉంది, ఎక్స్ యాక్సెస్ 360గా ఉంది, కానీ రొటేట్ అవ్వాల్సింది ఎక్స్ యాక్సెసే. ఇక్కడ సోర్స్ ఎక్స్ యాక్సెస్, బట్ మనం ఇక్కడ నుంచి తీసుకునేది అయితే వై యాక్సెస్ తీసుకోవాలి. సో ఇక్కడ ఎక్స్ని వై కింద మెన్షన్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మూవ్ చేసి చూద్దాం. ఇప్పుడు ఏమైంది, మూవ్ అవ్వలేదు. బట్ దానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ ఎక్స్ట్రా పొలైట్ అని ఉంది, దాన్ని ఎనబుల్ చేయాలి. ఎనబుల్ చేసిన తర్వాత ఇప్పుడు చూసారా రొటేట్ అవుతుంది, అది రొటేట్ అవుతుంది కానీ మీకు ఆపోజిట్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. సో దానికి ఏం చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ 360 ఉన్నది కదా, దాన్ని -360 కింద చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసిన తర్వాత చూసారు ఇప్పుడు ఎగ్జాక్ట్గా రొటేట్ అవుతుంది, కానీ దాంట్లో మీకు ఒక చిన్న మిస్టేక్ ఉంటుంది. ఇప్పుడు ఈ వీల్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు చూడండి, దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది రొటేషన్ అనేది. ఇప్పుడు ఇది యాక్యురేట్గా ఉంది, ఈ రైట్ సైడ్ అనేది యాక్యురేట్గా ఉంది, ఇదేమో యాక్యురేట్గా లేదు, దాని యొక్క రొటేషన్ అనేది చేంజ్ అయింది. సో దానికి మనం ఏం చేయాలంటే, దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. అది యాక్యురేట్గా రొటేట్ అవ్వాలంటే దానికి ఒక ఫార్ములా ఉంటుంది. అదేంటంటే, మీరు క్రోమ్లో సర్కంఫరెన్సెస్ ఆఫ్ సర్కిల్ అని మీరు సెర్చ్ చేస్తే మీకు ఒక ఫార్ములా క్యాలిక్యులేటర్ వస్తుంది. సో దాంట్లో మనం ఏం చేసుకోవాలంటే, అండ్ ఈ ఫార్ములాని యూజ్ చేసి మన రిజల్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో సి అంటే ఏంటంటే సర్కంఫరెన్సెస్. సో ఈజ్ ఈక్వల్ టు 2 π/s r అని ఉంది. ఇక్కడ ఆర్ అంటే ఏంటంటే రేడియస్. రేడియస్ అనేది ఇక్కడ మీకు చూపించినట్టుగా టైర్ యొక్క రొటేషన్ ఏదైతే ఉందో దాన్ని డయామీటర్ అంటారు. ఆ డయామీటర్లో ఉన్న హాఫ్ ఏదైతే ఉందో డిస్టెన్స్, ఆ డిస్టెన్స్ని రేడియస్ అంటారు అనమాట. అది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. అది ఎంటర్ చేసినట్టు మనకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూవే టైర్ యొక్క డయామీటర్ అనమాట. అండ్ ఈ టైర్ యొక్క డయామీటర్ మనం తెలుసుకోవాలంటే ఇక్కడ డైమెన్షన్స్ అని ఉంది కదా, దీన్నే డయామీటర్ కూడా పిలుస్తాం. సో ఇక్కడ ఎక్స్ కాదు, వై అండ్ జెడ్లో ఏదన్నా మనం యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వై తీసుకుంటున్నాను. వై తీసుకుని ఇక్కడ దీన్ని డివైడెడ్ బై 2 చేస్తున్నా. 2 చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. ఈ వాల్యూని కాపీ చేసుకొని
అండ్ దీన్ని అండు చేసేస్తున్నాను. అండు చేసి ఇక్కడ ప్లే చేస్తున్నాం. ఇక్కడ ప్లేస్ చేసినట్టయితే మీకు ఇలా ఎర్రర్స్ రోజు వస్తుంది. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఇక్కడ ఎం అనేది ఎర్రస్ చేసేయాలి. అండ్ ఎర్రస్ చేసిన తర్వాత మనకు ఒక వాల్యూ వస్తుంది. ఈ వాల్యూయే దీని యొక్క సర్కంఫరెన్సెస్. ఇప్పుడు దీన్ని కాపీ చేస్తున్నాను. ఇక్కడ చూసారా, ఇక్కడ వై యాక్సెస్లో మనకి మ్యాక్సిమం 1 మీటర్ ఉంది కదా. ఇక్కడ మనం ఎగ్జాంపుల్కి 5 మీటర్స్ ఇచ్చాం. సో ఇక్కడ మాత్రం దాన్ని ప్లేస్ చేయాలి. ఈ సర్కంఫరెన్సెస్ని ఆ యొక్క రిజల్ట్ని దీని ఇక్కడ పేస్ట్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా ఇది వర్క్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మీకు యాక్యురేట్గా ఈ టైర్ అనేది మూవ్ అవుతుంది అన్నమాట. సో దిస్ ఈస్ ద ట్రాన్స్ఫార్మ్ యొక్క కన్స్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు కార్ యానిమేషన్స్ కానీ ఎటువంటి రిగ్గింగ్ లేకుండా ఇలాంటి కార్ యానిమేషన్స్ కానీ లేదంటే మాన్యువల్గా టైర్ని రొటేట్ చేయడం అలాంటి యానిమేషన్స్ లేకుండా మనం ఇలాంటి కన్స్టెంట్స్ అన్ని యూజ్ చేసి చేయొచ్చు అన్నమాట. అండ్ సేమ్ ఇది సెట్టింగ్స్ని మనం ఇలా 4 టైర్స్ కూడా మనం అప్లై చేసినట్టయితే మనకి యాక్యురేట్గా ఈ కార్ అనేది వర్క్ అవుతుంది అన్నమాట. అండ్ ఇది వచ్చేటికి మీకు ఒక ఎగ్జాంపుల్. ఇది నేను ప్రీవియస్గా ఆల్రెడీ ఇలాంటి కార్ ఒకటి రిగ్ చేశాను. సేమ్ ఓన్లీ దీనికి ఈ కన్స్టెంట్ని యూజ్ చేసానమాట. ఓకేనా. సో ఇప్పుడు ఇది ఏదైతే ఉందో అది ఈ మెయిన్ బాడీ ఎంటీ ఏదైతే ఉందో సేమ్ అదే ఇక్కడ నేను తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మూవ్ చేస్తున్నాను. చూసారా, మీకు 4 వీల్స్ అనేది చాలా యాక్యురేట్గా రొటేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలాగా కార్ యానిమేషన్స్ అనేది మీరు చేసుకోవచ్చు అన్నమాట. అండ్ మనకి కన్స్టెంట్స్లో ఈ ట్రాన్స్ఫార్మ్ అనే కేటగిరీలో అన్నీ కంప్లీట్ అయినాయి. అండ్ ట్రాకింగ్ అండ్ రిలేషన్షిప్ అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.